పర్వతాలనుకున్నాయి దేవశంకరుడే. మరి దేవుడు ఎట్టన్నా ఒకవేళ పాలపల్ల బసవయ్య తండ్రి దగ్గర దేవుడు తీసుకొని పార్వతమ్మ వద్దకి దేవుడు వద్ద ఉండు. పార్వతమ్మ దగ్గరికి దేవుడు ఎవరు వచ్చిండు పాలపల్ల బసవయ్య. అమ్మవారు పార్వతమ్మ రావయ్య నాయకుడిగా నా కొడుకు రావయ్య నాయకుడిగా బసవయ్య ఆ కొడుకును తీసుకుంది పార్వతమ్మ. 17 వేలకు వెళ్ళినాయి. కొడుకును తీసుకుంది పార్వతమ్మ. 17 వేలకు వెళ్ళిపోయింది. కొడుకు కన్నం పెట్టింది. అప్పుడు ఎంత ఉండు ఒకవేళ పాలపల్ల బసవయ్య తల్లి పార్వతమ్మ అమ్మా ఇవి ఏమిటి తల్లి? అవి ఏమిటంటారమ్మా పార్వతమ్మ? కొడుక బసవయ్య అవి నీ తండ్రి దగ్గర ఉన్నాయి. శంకు చకటాలు భుజ కిరటాలు ఎడమ జోల కుడి జోల బంగారు జోల ఎండు జోలలు ఉన్నాయి. నీ తండ్రి దగ్గర ఉన్నది అరబుట్ల త్రిశూలి. అమ్మా ఇవన్నీ నా తండ్రియా? అమ్మాయి ఈ సొమ్ములు ఈ వస్తువులు నాకు ఇస్తావా? కాసేపు నవతల పిల్లలతో ఆడలాడుకొని వస్తానన్నారు. సరే కొడుకు పోర బిడ్డ ఆడలాడుకొని మళ్ళీ ఆ సొమ్ములు తీసుకొని అన్నాడుగా. ఆ వస్తువులు తీసుకొని మళ్ళీ రా బిడ్డ. సరే పర్వాలేదు అనుకున్నారు. ఒకవేళ పాలపల్ల బసవయ్య మరి ఒకవేళ తండ్రి వస్తువులు తీసుకొని ఒకవేళ మేడమో దాటినారు. రామరామ బసవయ్య దేవుడు ఒకవేళ మేడ దాటినాడట. పార్వతమ్మ చూసినది. కొడుక ఎక్కడ వెళ్ళిపోతున్నారా? నీ తండ్రి వస్తువులు తీసుకొని అమ్మా నా తండ్రి ఏమని చెప్తారు? నేనే వచ్చిన తల్లి. ఇది తీసుకుపోయి మా నాయన శంకరునికి ఇస్తాను. పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ పద మండుతున్నారు. ఎత్తింది కోపము తంతల పిండివారు కొడుకుని. ఏమిరా కొడుకు బసవయ్య మాయ మాటలు మోసం చేసేవారా? కొడుక నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నవారా? నీ నోరుతోడి నన్ను అనరా? మాయ మాటలు మోసం చేస్తేవి. నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే వరకు ఒకవేళ నువ్వు ఎట్టివాని కావాలి నా కొడుకు. నువ్వు ఎట్టివాని కావాలి నా కొడుకు. ఆ కొడుకుని ఒకవేళ మాట లేకుండా ఎట్టివాని కావాలని దీవెన పెట్టింది. ఆ బసవదేవుడు శంకరు కొద్ది వచ్చే వరకు నానంటే నాన్న వస్తలేదట. మరి కొడుకు మీద పడ్డది తండ్రి, తండ్రి మీద కొడుకు అని కాసేపు కూడా పోసిరారు. కొడుక నేను ఏమిటి నీ నోరు ఎట్టివానే అయిపోతున్నా తండ్రి. నీవు దీవెన పెట్టాలి నీకు. రానుగా నీకు భూలోకమందు నువ్వు ఎద్దువై పుట్టాలని దీవెనార్థి పెట్టినారు శంకరుడు. అవునా దీవెనార్థి పెట్టినారు శంకరుడమ్మ. లేదు భేదము లేదు. ఏడాది 10 వర్ణాల జాతి కాపులు కర్ణాలు ఎముదరాజులు 50 రాజులు 50 రాజులు ఎంతో మంది బిడ్డ 12 గుణాల మందిని తోటి పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారయ్యా. అని శంకరుడు రామో రామ అమ్మ ఎండుకున్న కైలాసం దేవుడు దాటినాడు. శంకరుడు ఎందుకున్న కైలాసం దాటిండట. ఎందుకున్న కైలాసం దాటిండు. నేను ఏమి ఏదునమ్మా నాకు దగ్గర వాళ్ళ ఏడముంది. నేను పార్వతమ్మతో శత్రుబాహమనికి వస్తే అరిచేతుల మధ్యలో బట్టి చుట్టూ 3 లోకముల కళ్ళవారు వస్తుడు దేవుడు.
తరువాత పూర్వకాలమందు అది ఎలుటూరి రాజు ఉన్నది. ఎలుటూరి రాజు లోపల శంకుదేవయ్య రాజు, శంకుదేవయ్య రాజు భార్య చక్రమాంబ, మరి వారి రెండు బిడ్డ అమ్మవారి గంగభవాని శంకరునికి అంజలి లోపల వస్తున్నది. ఆహా, ఏమి చిత్రము! అలనాడు సంతానం లేని వారికి నేనే సంతానం వర్తినమ్మ శంకుదేవయ్య రాజు చక్రమాంబకు. మరి వారి బిడ్డని
అమ్మా నీ చేతి దానం నేను మద్దలేను తల్లి. ఎందుకంటున్నావా తల్లి? నేను ముట్టలే ముఖ్యము నేను ముట్టలేను అమ్మా. మీ చేతి దానం నేను తీసుకోలేను, మీకు లగ్గమైంది కాబట్టి. నాకు దానం పెట్టాలంటే ఒకవేళ లగ్గం గాని శ్రీకాంత కావాలి. అయ్యా అసలు వాళ్ళకి కావాలన్నా మా ఇంటి లోపల నేను గంగ భవాని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకో. నీ గంగ భవాని దగ్గర ఎరవచ్చిరాట నా చేతి దానమే తీసుకోదంట, మమ్మల్ని ముట్టుకోదంట. అంత శుభ్రమయ్యా అయ్యా అని చెప్పినావు. అమ్మో మేము శుభ్రంగానే ఉన్నామయ్యా అంటే నీ చేతి దానమే తీసుకుంటున్నా అమ్మ దొరసాని గంగమ్మ బాని. లగ్గమైన దానం తీసుకోదంటే ఆయన లగ్గం దానులు అయితే మంచిగా పెట్టుకుంటుందంట. ఆవిడైతే చూస్తుందేమో మరి లగ్గం దానులు అయితేనే పెట్టుకుంటుందంట దానం. అమ్మా దొరసాని గంగబాబాని ఆ గంగ వైపు నీ చేతి దానం నీది ఆయన పెట్టిరాపు, నీది ఆయన పెట్టిరాపు అంటున్నా. నీ చేతి దానం ఆయన జోలో పోసిరా అంటున్నా. మరి మరి సాధకు దానం మోసుకున్నాయట. మా చేతిలో ఉన్న దాసి కథ దానం పెడితే తీసుకోవైతివి, నా దానం అయితే నువ్వు పెట్టుకుంటాంటివి. నా దానం తీసుకొని కింద పోసుకుంటావేనయ్యా? నీకు న్యాయమే అసలు? నీకు ధర్మతేనా? వామ్మో నిన్ను చూస్తే నాకు పాపం అయ్యా. ఏంది నాకు దానం అంతా గట్టపోసినావు? అమ్మా అదే తల్లి పర్వలేదమ్మ కింద పడ్డ దానైనా ఒక్క దగ్గర కూకిన జోరో పర్వయో మాది నీకు పుణ్యమే, నేను భక్తి మెచ్చుతాను. మరి భూమి మీద కూర్చుంది అమ్మవారి దేవి బావతమ్మ దానం అంటే ఒక దగ్గర కూకుతున్నప్పుడు కళ్ళ కాటిక కళ్ళకు దాస ఈపుల ఇంజారణం కళ్ళ ఊషను శంకరుడు ఆర్యాని ముక్కు ముసుగు సుక్కని కళ్ళ ఊసినాడు. ఈమె నాకు దగ్గ బాధంత ఉన్నదే. ఎంతసేపు ఏమి చేయాలి కానీ దీన్ని మాటలు మోసం వేసి లగ్గం ఆడాలి. అమ్మా ఏ తల్లి దానం పెట్టంగానే చక్కదానం కాదమ్మా. అమ్మా ఆకలి అవుతుంది నాకు. అమ్మా ఆకలి అవుతుంది తల్లి. ఆకలైన వారికి అన్నం అయితే నీకు పుణ్యమే కలుగుదమ్మా. ధూపైన వారికి నీళ్ళు వస్తే నీకు పుణ్యమే కలుగుతుందమ్మా. దానం పెట్టిన కానీ నాకు గిట్ట అన్నం అన్నం పెట్టరాదు. ఆకలి అయితే కొంచెం అన్నం పెట్టి నీకు పుణ్యం ఉంటుంది. ఓ స్వామి అన్నం పెడతా కానీ జర లగ్గం అయిపోయాక తుంకలు ఉడితే పెడతా. పర్వాలేదనుకున్నా
ఉన్నది. ఈ జంగమానికి అన్నం మీద పుణ్యమే కలుపు అనుకున్నా జంగమయ్య వేసుకొని కలియేరు నేడ నాకు ఉన్నది. మరి ఒకవేళ కనుక చెరువుల చేపలు 7 2 ఇంటికి
అమ్మా అన్నలారా చెప్పు జంగమయ్య ఓ అమ్మ ఏమి చిత్రం ఇది జంగమా జంగమయ్యా ఓరారి ఎవరి జంగమయ్యా జంగమయ్యా జంగమయ్యాని కలవరుస్తున్న వారి చెల్ల జంగమయ్యాని కలవరుస్తున్న ఎవరు ఉండొచ్చు చెల్లే ఎవరుగా జంగమయ్యా